హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్యాన్ మోటార్ అనేది ఓపెన్ చేసి లోపల పార్ట్లు కూడా మనం ఎలా ఉంటాయో చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. రెనాసా మోడల్ అనమాట ఈ ఫ్యాను, అలాగే 1200 mm, అలాగే ఐవేరీ కలర్. మన పవర్ సేవింగ్ ఫ్యాన్ అనమాట. స్పీడ్లో ఉన్నప్పుడు 28 వాట్ అనేది పవర్ కన్జ్యూమ్ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట బ్రష్లెస్ మోటార్. ఇది మనకి ఇది విడిగా వచ్చేసింది అనమాట. ఓకే, ఇది అడాప్టర్ అనమాట. ఆ లాక్ అనేది ఓపెన్ చేయాలి మనం. బయటికి తీసాం. ఇది అనమాట, ఈ లింక్ అనేది ఉంది. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, స్ప్రింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేద్దాం, వచ్చిద్దాం చూద్దాం. ఓకే, ఇదన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా సింపుల్గా ఉంది. అలాగే సింగిల్ బేరింగ్, ఇది 6202 బేరింగ్ అనమాట. మ్యాగ్నెట్ అనేది ఉందన్నమాట. వీటిలో అయస్కాంతం లాగా ఉన్నాయి అవి అంటుకుంటుంది అనమాట. ఎస్ఎంబిఎస్ పవర్ సప్లై అనమాట. ఇది 24 volts DC వోల్టేజ్ని రెగ్యులేట్ చేసి బయటకు పంపించిద్ది అనమాట. బయటకు వచ్చిన DC వోల్టేజ్ అనేది ఈ కోర్కి వెళ్ళిద్ది అనమాట డైరెక్ట్గా. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ వైర్ నుండి లోపల ఇక్కడ కంట్రోల్ చేయడానికి బోర్డు ఒకటి ఉంది కదా, ఈ బోర్డు నుండి ఈ వైండింగ్కి 3 వైర్లు ఉన్నాయి గమనించవచ్చు. ఈ వైర్ల నుండి ఈ వైండింగ్కి సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. అలాగే రిమోట్ సెక్షన్ పనిచేయడానికి, అంటే ఇది కంట్రోల్ చేయడానికి ఈ బోర్డు అనేది ఉపయోగపడుద్ది అనమాట. అలాగే ఇక్కడ ఎల్ఈడీలు కూడా 6 ఎల్ఈడీలు అనేవి ఉన్నాయి. అలాగే సెన్సార్ ఒకటి కనిపిస్తుంది, రిమోట్ సెన్సార్ అనమాట. ఇది ఐఆర్ సెన్సార్ అనమాట. ఓకే, రిమోట్ వర్క్ చేయాలన్నా సరే మనం దీని వైపుకి చూపించినప్పుడే వర్క్ అయ్యిద్ది అనమాట. ఓకే, అలాగే మనం ఫిట్ చేసేద్దాం. ఈ బోర్డుకి ఒత్తిడి చేయకోకుండా. ఓకే, వెళ్ళిపోయింది. ఓకే, ఫ్రీగానే ఉంది కదా. ఇదే అనమాట సింగిల్ బేరింగ్ మీద ఈ మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట. బాగానే ఉంది కదా. ఓకే, ఫ్రీగానే ఉంది. మనం జాగ్రత్తగా మనం ఈ స్ప్రింగ్ తీసి ఈ లాక్ తీసాం కాబట్టి ఆ సాఫ్ట్ అనేది ఓపెన్ అయింది. ఓకే, మనం ఇది ఒకటొకటి బిగించేద్దాం. టెంపర్ ఎక్కువ ఉంది ఈ లాక్. ఓకే, మనం ఈ లాక్ కూడా ఎక్కించేద్దాం. స్ప్రింగ్ ఆల్రెడీ ఎక్కించాం కదా, లాక్ అనేది అందులో ఎక్కిద్ది. అలాగే దీన్ని ఎలా నొక్కితే మనం ఇబ్బంది. రాడ్ ఉంది కదా, ఫ్యాన్ రాడ్. ఈ రాడ్ మనం ఇప్పుడు కిందకి ప్రెస్ చేసాం అనుకోండి. ఓకే, సౌండ్ వచ్చింది కదా, అప్పుడు ఎక్కింది అనమాట అది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అయిపోయింది కదా. ఇక ఈ కనెక్టర్ మనం దీనికి తగిలిచ్చేయటమే. ఓకే, అదనమాట. ఓకే, ఎల్ఈడీలు వెలుగుతున్నాయి మనం తిప్పుతున్నా సరే. మనం ఈ కవర్ అనేది ఎక్కించేద్దాం. ఓకే, అదనమాట. మనం ఫ్యాన్ ఎలా అయితే ఓపెన్ చేసామో మళ్ళీ పెట్టేసాం, టైట్ వేస్తాం కదా. ఇవి ఫుల్ టైట్ వేయాలన్నమాట. ఓకే, రెక్కలు బిగించిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఓకే, చూడటానికి అయితే బాగానే ఉంది. బిల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అలాంటి ఇబ్బంది అనిపించలేదు నాకు. రెక్కలు అవి చూడటానికి కూడా క్వాలిటీగానే అనిపించినాయి. ఫుల్ టైట్ వేసి. ఓకే, మీరు గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు ఫుల్ టైట్ చేద్దాం. లాక్ అనేది పెట్టేద్దాం. ఓకే, చూడటానికి అయితే చాలా బాగుంది. అంటే ఇక్కడ ఉన్న ఏమీ కనపడకూడదు అనమాట. ఓకే, లూజ్ చేసుకుని కిందకి అనేది ఎక్కించుకున్నాం. ఇప్పుడు వైరు, సప్లై వైర్ కావాలి కదా. సప్లై వైర్ ఆల్రెడీ అక్కడే ఉంది. ఓకే, ఫుల్ టైట్ అయింది. ఓకే, లాక్ కూడా ఈ రాడ్కి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో నుండి మనం కిందకి తోసామనుకోండి, కింద ఒక హోల్ అనేది ఉంటుంది. ఉన్న డిజైన్ బట్టి ఈ ఫ్యాన్ అనేది బాగా సెట్ అయ్యింది. అక్కడ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. అలాగే ఆన్ చేద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే రెగ్యులేటర్ అనేది డైరెక్ట్ చేసేయాలి, నేను తర్వాత చేస్తాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆన్ అయింది కదా. అలాగే ఇవి స్పీడ్లు అనమాట. అంటే ఒకటి అక్కడ ఎల్ఈడీలు కూడా కనిపిస్తున్నాయి, 2, 3, 4,
ఐదు స్పీడ్లు ఉన్నాయి. అలాగే మధ్యలో కూడా ఇది కూడా స్పీడే, 6వ స్పీడ్ అనమాట. బి అని ఉంది కదా, ఇది బూస్ట్ మోడ్ అనమాట. బూస్ట్ మోడ్ అంటే ఇంకా హై స్పీడ్. ఓకే, 6 ఎల్ఈడీలు అనేవి వెలుగుతున్నాయి కదా, ఇది హై స్పీడ్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎల్ఈడీలకి బటన్ ఒకటి ఉంది, ఆ బటన్ ఒకటి ఎల్ఈడీలు అనేవి వెలుగుతున్నాయి. అలాగే టైమర్ మోడ్ ఉంది, అలాగే అంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఏ టైంలో ఆగిపోవాలి అనేది. అలాగే స్లీప్ మోడ్ కూడా ఉంది. అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఓకే, మనం ఎక్కడి నుండి పవర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఆన్ చేద్దాం, ఆపాం కదా. అలాగే స్పీడ్ కూడా మీరు గమనించవచ్చు ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. కవర్లు ఉన్నాయి కదా, ఈ కవర్ కూడా వేరే ఫ్యాన్ అనమాట. అది నేను ఓపెన్ చేసి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. లైట్లు ఎల్ఈడీలు బాగా కనిపిస్తుంది కదా మనం చూడటానికి. ఓకే, లుక్ మారిందనమాట. ఎల్ఈడీలు అనేవి వెలుగుతున్నాయి అనమాట మనకి బెడ్ బల్బ్ లాగా. బ్లాక్ క్యాప్ అనేది చాలా బాగుంది, ఫ్యాన్కి లుక్ ఎక్కువ వచ్చిందనమాట. అలాగే పవర్ బిల్ కూడా తగ్గిద్ది అనమాట. మనం నార్మల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకునే బదులు ఇలాంటివి 3 పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా నార్మల్ ఫ్యాన్ అయితే 80 వాట్ అలా ఉంటుంది కదా. ఓకే, నాకైతే పర్వాలేదు అనిపించింది. ఎవరన్నా తీసుకున్న దీన్ని డిసప్పాయింట్ అయితే ఎవరన్నమాట. అంటే మరీ ఓవర్ స్పీడ్ అయితే కాదు, యావరేజ్గా ఉంది. బయటికి వెళ్ళి ఆ ఫ్యాన్ కూడా ఆన్ చేసి మీరు చూడొచ్చు. అంటే రెండింటిని కంపారిజన్ అనేది చేయొచ్చు. మామూలుగా అయితే చేయకూడదు. ఇది చూడటానికి అయితే బాగానే ఉంది లుక్ వైజ్. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఆన్ చేసాం కదా, ఇక్కడ చూడొచ్చు, స్పీడ్ చూడొచ్చు. ఇది 400 RPM కదా, గాలి ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు గమనించవచ్చు. అలాగే ఎయిర్ ఫ్లో కూడా ఎక్కువ అనమాట దాని మీద. అంటే దాంతో కంపారిజన్ అనేది చేయకూడదు. కాకపోతే మీకు ఆ గాలి వచ్చే విధానం మీకు ప్రాక్టికల్గా తెలుస్తుందని ఒకసారి చూపిస్తున్నాను. ఇది కూడా 5లోనే ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు రెగ్యులేటరు. ఓకే, అదనమాట దీని స్పీడు. ఓకే, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సౌండ్ అయితే గాలి సౌండ్ అనేది ఏ ఫ్యాన్ అయినా వచ్చింది నార్మల్గా. ఇది కూడా గాలి సౌండ్ అనేది వచ్చింది. గాలి సౌండ్ రాకపోతే గాలి రాదు అసలు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏ ఫ్యాన్ అయినా తీసుకునేటప్పుడు దాని ఎయిర్ ఫ్లో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. తీసుకున్న ఫ్యాన్ అనమాట ఇది. ఇక్కడ చూస్తే మోటార్ స్పీడ్ అనమాట, అంటే RPM 340 RPM అనేది ఉంది. అలాగే 28 వాట్ ఉంది. అలాగే ఎయిర్ ఫ్లో వచ్చి 8122 అనేది ఉంది కదా. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత గాలి అనేది ఎక్కువ వచ్చింది అనమాట మనకి. ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది అనమాట. అది చూసుకుని మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇంకో ఫ్యాన్ చూపిస్తాను. ఇందాక వీగార్డ్ ఫ్యాన్ అని చెప్తున్నాను కదా, ఇది కూడా ఇది 400 RPM అనమాట. అంటే ఈ RPM అంటే నిమిషానికి 400 రౌండ్లు అనేది తిరిగిద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్ RPM వచ్చి నిమిషానికి 340 టైమ్స్ అనేది తిరిగిద్ది అనమాట. ఓకే, అది చూసుకోవాలి. ఇప్పుడు ఇది 400 RPM అని చెప్తున్నాను కదా. అలాగే ఇది 75 వాట్ అనమాట. అంటే ఇది నార్మల్ ఫ్యాన్ కదా, అందు గురించి 75 వాట్. అలాగే ఇది కూడా 1200 mm బ్లేడ్ సైజ్. అలాగే ఇక్కడ ఎయిర్ ఫ్లో గమనించవచ్చు. ఎయిర్ ఫ్లో కూడా ఎక్కువ అనమాట. ఇది చూస్తే 8475 అనేది ఉందన్నమాట. ఈ ఎయిర్ ఫ్లో అనేది ఏది ఎక్కువ ఉంటే మనం ఆ ఫ్యాన్ అనేది తీసుకోవడం మంచిది. అలాగే బిల్ క్వాలిటీ పర్వాలా. అలాగే ఇప్పుడు ఈ వీగార్డ్ ఫ్యాన్ కూడా ఇప్పుడే బిగించాం. ఇది కూడా బిల్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. అలాగే మోటార్ కూడా బాగా హెవీగా ఉంది. అలాగే ఈ బాక్స్ కూడా గమనించవచ్చు. ఆన్లైన్లో అయితే 2900 ఉంది. దీని RPM 400 RPM అనమాట. ఎయిర్ ఫ్లో అనేది ఇక్కడ రాయరు మామూలుగా. అలాగే మనం ఆన్లైన్లో చెక్ చేద్దామన్న అన్నిటికీ ఎయిర్ ఫ్లో అనేది ఎంత అనేది కూడా మెన్షన్ చేయరనమాట. ఇప్పుడు ఈ వుడ్ కలర్ వచ్చినందుకు అలాగే డిజైన్ కొంచెం మారిద్ది. ఇప్పుడు ఇది రెనాసా ప్లస్ మోడల్లో వచ్చింది అనమాట. ఇది అంటే ఇంకా స్మార్ట్ మోడల్ కూడా ఉన్నాయి, వైఫై కనెక్ట్ అయ్యేవి కూడా. రేట్ అనేవి అవి 6000 వరకు ఉన్నాయి అనమాట. అలాగే ఇప్పుడు ఇది ఐవేరీ కలర్ కదా, ఇది ఒకవేళ ఇలా వుడ్ కలర్ కావాలనుకుంటే 1000 రూపాయల పైన ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే 4700 వరకు ఉంది ఈ వుడ్ కలర్ బ్లేడ్లతో కావాలని అనుకుంటే. అంటే కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. మనకైతే 2 years వారంటీతో వచ్చింది. మనకి ఇంకొక 1 year ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలన్నమాట. నెంబర్ ఉంది కదా, దీనికి కాల్ చేయాలన్నమాట. కాల్ చేసినప్పుడు లింక్ అనేది పంపిస్తున్నారు. అంటే మన డీటెయిల్స్ అనేవి అందులో ఎంటర్ చేయాలన్నమాట. ఫ్యూచర్లో ఈ ఫ్యాన్ అనేది ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా అదే నెంబర్కి కాల్ చేసి మనం కంప్లైంట్ అనేది రిజిస్టర్ అనేది చేయించాలన్నమాట. 36 months వారంటీ. మర్చిపోండి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.